హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ యూజ్ చేసి ర్యాండమ్గా పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు యూజ్ చేస్తున్న కోడ్ ఎడిటర్ ఏదైనా ఓపెన్ చేసి అందులో పాస్వర్డ్ జనరేటర్ అనే ఫైల్ని క్రియేట్ చేసుకుని .py అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. కోసం ఇంపోర్ట్ ర్యాండమ్ మాడ్యూల్ ఇద్దాం. ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చేసి దీనివల్ల ర్యాండమ్గా వాల్యూస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు ర్యాండమ్గా పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి కాబట్టి మనం దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ పాస్వర్డ్ జనరేటర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దానికోసం పైథాన్లో డెఫ్ అనే కీవర్డ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ జనరేటర్ ఇద్దాం అనే ఫంక్షన్ని తీసుకుని ఇక్కడ లెంత్ అనే పారామీటర్స్ ఇద్దాం. ఈ లెంత్ అనే పారామీటర్స్ ద్వారా పాస్వర్డ్ అనేది ఎంత లెంత్ ఉండాలి అని, ఎన్ని క్యారెక్టర్స్తో పాస్వర్డ్ జనరేట్ అవ్వాలని లెంత్ అనే పారామీటర్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇక్కడ స్ట్రింగ్లో మనం నెంబర్స్ కానీ పాస్వర్డ్ నెంబర్స్ కానీ సింబల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఇద్దాం. మనం ఉపయోగించే నెంబర్స్ దానికోసం 1 2 3 5 0 అండ్ ఆల్ఫాబెట్స్ కూడా ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు సింబల్స్ కూడా ఇద్దాం. ఇప్పుడు ఫర్ లూప్ తీసుకొని ఫర్ I in రేంజ్ లెంత్ అనేది తీసుకొని లెంత్ మనం ఎంత ఇస్తే అన్నిసార్లు లూప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు random.choice అనే బిల్ట్ ఫంక్షన్ తీసుకుందాం. ఇందులో క్యారెక్టర్స్ అని ఇద్దాం. ఇది లూప్ అయిన ప్రతిసారి ర్యాండమ్గా వాల్యూస్ని పిక్ చేసుకుంటుంది. అండ్ పిక్ చేసుకున్న వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ పాస్వర్డ్ అనే వేరియబుల్ తీసుకుందాం. స్ట్రింగ్ ఇద్దాం. అండ్ ఈ పిక్ చేసుకున్న వేరియబుల్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి random.choice అనే మాడ్యూల్ ద్వారా క్యారెక్టర్స్లో ఉన్న వాల్యూస్ అనేది లూప్ అయిన ప్రతిసారి ఒక్కొక్కటిగా పిక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పిక్ చేసుకున్నది పాస్వర్డ్లో స్టోర్ చేయాలి కాబట్టి దానికోసం పాస్వర్డ్ తీసుకొని +(= అని ఇస్తే పిక్ చేసుకున్న ప్రతిసారి కూడా పాస్వర్డ్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ని రిటర్న్ చేద్దాం. ఓకే, స్టోర్ అయిన పాస్వర్డ్ని రిటర్న్ చేసాం. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి పాస్వర్డ్ ఎంత లెంగ్త్తో ఉండాలి అని అడగటం కోసం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవటం కోసం ఇక్కడ పాస్వర్డ్ లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. పాస్వర్డ్ లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఇందులో ఎంటర్ ది లెంత్ ఆఫ్ పాస్వర్డ్. అని ఇచ్చేసి ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేద్దాం. పాస్వర్డ్ జనరేటర్. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ లెంత్ అని ఇస్తే ఫంక్షన్ ఇక్కడ లెంత్ తీసుకుని ఎంత లెంత్తో కావాలి, ఇక్కడ లెంత్ అనే పారామీటర్ తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో ఇన్పుట్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు పాస్వర్డ్ జనరేటర్ పాస్వర్డ్ని ప్రింట్ చేయడం కోసం ఇక్కడ
జనరేటర్ పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, కాల్ అయిన ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఇందులో పాస్వర్డ్ అనేది జనరేటర్ పాస్వర్డ్లో స్టోర్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ యువర్ పాస్వర్డ్ ఈజ్ చూద్దాం, ఇక్కడ జనరేటర్ పాస్వర్డ్ ఇద్దాం. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మళ్ళీ క్లియర్ చేద్దాం. ఓకే, ఎంటర్ ద లెంత్ ఆఫ్ ది పాస్వర్డ్. ఇక్కడ ఒక 4 ఇద్దాం అండ్ ఇక్కడ 4 క్యారెక్టర్స్తోనే ర్యాండమ్గా పాస్వర్డ్ అనేది వచ్చింది. ఇంకా ఒకవేళ మనం ఎంత లెంత్ ఇస్తే 20 ఇస్తే అంత లెంత్తో ర్యాండమ్గా పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ 1 2 ఇచ్చిన 2 క్యారెక్టర్స్తోనే జనరేట్ అవుతుంది. ఓకే, ఇంకా బెటర్ పాస్వర్డ్ కోసం అప్పర్ కేసెస్ అండ్ అప్పర్ కేసులో క్యాపిటల్స్లో కూడా ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ సింపుల్ పాస్వర్డ్ జనరేటర్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.